నమస్తే అన్న. మరి ఈ రోజున మెగా డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజున అన్ని విద్యాశాఖలు మొత్తం లోకేష్ వచ్చిన తర్వాత నిర్వీర్యం చేశాడు, మొత్తం అసలు దిగజారిపోయిన విద్యా సంస్థలు మొత్తం అని చెప్పి మాట్లాడుతున్నారన్న. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక పక్కన లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక యువతగా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? కూటమి ప్రభుత్వం వచ్చాక మేము నారా లోకేష్ గారికి సపోర్ట్గా మద్దతుగా అని కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ చాలా వరకు మెరుగుపడింది. గత మీరు చూసుకోవచ్చు, మొన్న మార్చిలోని 10వ తరగతి పిల్లల పరీక్ష రిలీజ్ అయినాయి. కానీ ఎన్ని స్కూల్స్లోని ఇంతకు ముందు పెట్టినప్పుడు కూడా మేము ఎప్పుడు చూడాల. వాళ్ళ పేపర్లో ఫోటోలు సైతం ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం వీళ్ళు ఫోటోలు వేసుకుని పిల్లల ఫోటోలు కూడా కాదు, ఇతను పెద్ద ఫోటో ఉండేది ఇది. కానీ ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఓన్లీ మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి ఉన్న వాళ్ళకి వచ్చే మార్కుల శాతం కూడా ప్రకటించి వాళ్ళ విద్యా విధానం మెరుగుపరిచాడు చాలా వరకు. ఇది గట్టిగా చూడొచ్చు. కానీ ఈయన ఏంటంటే ఇప్పుడు ఆయన చేసిన ప్రభుత్వంలో ఏమేం చేశాడు, విద్యా వ్యవస్థలో ఏం చేశాడండి? డిఎస్సి రిలీజ్ చేశాడా? చేయలేదు. నియామకాలు ఏమైనా ఇచ్చాడా? చేయలేదు. నోటిఫికేషన్ రిలీజ్ చేశారా? చేయలేదు. దాదాపుగా డిఎస్సి అనే దాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఈయన ఎజెండా వచ్చిందే నవరత్నాల్లో ఇది ఒకటి ఉంది, డిఎస్సి అని చెప్పేసి. ప్రభుత్వ పథకాల మీద ఫస్ట్ వచ్చిన తర్వాత సంతకం పెడతా అంటే ఇది ఏం చేశాడు? 4 సంవత్సరాలు చేశాడా? చేయలే. ఏం చేశాడు? స్కూల్ ప్రైవేట్గా చేసి ఎయిడెడ్ చేశాడు. ఎయిడెడ్ విధానం తీసుకొచ్చి ఇంకా ప్రభుత్వ స్కూల్స్ అనేది మూసేద్దామన్న విధానం ప్రకటించిందే ఆయన. మరి ఆ రోజున మరి మీరున్న విద్యాశాఖ మంత్రి మరి ప్రజల విధి విధానాల ప్రకారంగా మీరు ఇప్పుడు తీసుకున్న స్టాండ్ ప్రకారంగా ఆ రోజు రాజీనామా చేయాలిగా. ఎందుకు చేయలేదు? ఈరోజు ఏంటంటే మరి నారా లోకేష్ గారి మీద మీకు ఇప్పుడు రాజకీయంగా ఆయన్ని కొంచెం మీరు ఇబ్బంది కలిగించాలి, లేదంటే గద్దె దించాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న మంచి పనులకి మీరు అడ్డుకట్టకు వేసి ఇలాంటివన్నీ కూడా రాజీనామా చేయాలి. ఏంటంటే అక్కడ చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో మొన్న అక్కడ ధర్మేంద్ర ప్రసాద్ గారు అక్కడ నీట్ ఇష్యూ జరిగితే ఇక్కడ రోడ్లు ఎక్కారు మీరు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కార్యకర్తలను పిలిపించారు, వెనకాల నడిపించింది కూడా మీరే. అది మోడీ గారు కూడా చూశారు అందరూ. మీరు ప్రభుత్వం ఒకటి విధి విధానం తీసుకొస్తే దాని వ్యతిరేకంగా ఫస్ట్ అమలు తీసుకొచ్చి రోడ్డు ఎక్కుతున్నారు ఈరోజు వైసీపీ కార్యకర్తలు, నాయకులు. దీనికి బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆదినాల అన్నీ కూడా స్క్రిప్ట్ అంతా రెడీ అవుతుంది. అది ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు మీరేం చేశారు? గత ప్రభుత్వంలో కూడా సంక్షేమాల పథకాలు ఏమి ఇచ్చారండి? ఓన్లీ నవరత్నాలను ఒకటి మట్టి రాళ్ళు ఒకటి ప్రజల వద్దకు చూపించారంతే. అది కూడా చేయలే. అది కూడా సమకాలీనంగా సమర్థవంతంగా పరిపాలన అందించలేదు మీరు. కొంతవరకు చూసి వాటిని విధి విధానాన్ని కూడా మట్టిలో తొంగొట్టి ప్రతి వ్యవస్థను బస్టు పట్టించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మీరు నిన్న ఏదైతే యువత పోరుబాట అని చెప్పి కార్యక్రమం వైసీపీ నాయకులు అందరూ చేశారో దానిలో కూడా అంతా కూడా యువతే వచ్చారు, డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులే వచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఇది చాలు ఫెయిల్ అవ్వడానికి కారణం అని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఇది గద్దె దిగ్గిపోద్దు కూడా ఇదే దీంతో అని చెప్పి అంటున్నారన్నా. ఏంటన్నా వీళ్ళు టైటిల్స్ క్యాప్షన్స్ బాగా పెడతారు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పైనుంచి రిలీజ్ చేసేటప్పుడు సాక్షి ఛానల్ ఉంటుంది కదా, యువత పోరుబాట, యువతకి ఏదో జరిగిపోయిందని చెప్పేసి. కూటమి ప్రభుత్వంలోని ఒకటే చదివిపరుస్తున్నాం. ఇప్పుడు వచ్చిన కంపెనీ పెట్టుబడులు సైతం మీరు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు వెళ్ళి చూడొచ్చు. అక్కడ ఈరోజు శాశ్వతంగా కట్టడాలు నిర్మిస్తున్నారు. 50-100 సంవత్సరాలకి అంత బలంగా నిర్మిస్తున్నారు. కానీ ఈయన 3 రాజధానులు తీసుకున్న స్టాండ్లో ఏ ఒక్క రాజధాని నిర్మించలేదు. ఏ ఒక్క ప్రదేశం కూడా ఈయన సెంటు భూమి కూడా ఈయన మన అమరావతి రాజధాని అనే దానికి కూడా ఈయన కేటాయించి దాన్ని సేకరించలేకపోయిన వ్యక్తి ఈయన ఈ రోజున యువత పోరుబాటాన్ని యువతలందరినీ కూడా ఈయన ఇల్లు నాయకులని కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొస్తున్నాడు. ఇంకా కాలేజీ పిల్లల్ని వీళ్ళని వెనకేసుకొచ్చేసరికి చేస్తున్నాడు తప్పించి. కానీ ఈయన గత ప్రభుత్వంలోని స్కూల్స్లో గంజాయి దొరికింది, కాలేజీల్లో గంజాయి దొరికింది. చూసుకోవచ్చు. మద్యపాన నిషేధం అని చెప్పేసి చేస్తాన్న వ్యక్తి మద్యపాన నిషేధాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత ఏదో కమర్షియల్ క్యాపిటల్గా మార్చిన వ్యక్తి ఎవరంటే లిక్కర్ స్కామ్ మాఫియా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఎంతమంది మీరు ఈ చూసుకుంటే గత ప్రభుత్వంలోని ఎంతమంది మీరు అందరూ రాజీనామాలు చేయాలి? కొన్ని దాదాపుగా అన్ని శాఖలను రాజీనామాలు చేసి ప్రజల్లో కూడా మీరు ఆ రోజున ఎలక్షన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజున మీరు ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఏదో జనాల ముందుకు వచ్చేస్తే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏదో మీరు పోరు బాట అని మీరు ఎన్ని బాటలైనా పెట్టుకోండి. నెక్స్ట్ 2.0 జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద రమ్మని చెప్పండి పాదయాత్ర. కానీ ఈరోజు చూసుకోవచ్చు,
ఈయన మీద దాడులు చేసుకున్న, ఎయిర్పోర్ట్లో కోడికత్తి సీను లాంటి డ్రామాలు వేసేసుకున్నా, మీరు ఎన్ని చేసుకున్నా సరే ప్రజలు నమ్మరు. ఇక నుంచి కూడా మీరు ఇలాంటివన్నీ మానుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానుకొని ప్రభుత్వానికి సమీకరణలు ఏమైనా ఇవ్వడం కానీ, మీ సూచనలు కానీ ఇస్తే ఇలా చేస్తే బాగుంటుందని అంటే కూటమి ప్రభుత్వం ఆస్వాదిస్తుందని చెప్పింది. నారా లోకేష్ గారు కూడా ఏమన్నారు, మీరు మాకు సహకరించి మీరు ఏమైనా ప్రతిపక్షంలో ఉండి మాకు ఏమైనా సహకరిస్తే ఆ సూచనలు మేము తీసుకుంటాం, తప్పకుండా తీసుకుంటాం. మీరు ఒక కంపెనీని తీసుకురమ్మని చెప్పాడు ఆయన, బహిరంగంగా చెప్పాడు. మీరు ఒక కంపెనీ తీసుకురండి, మేము ఆస్వాదిస్తాం, మీ ఆ స్టాండ్ కూడా దానికి వచ్చిన ఏమైనా కూడా మీరే తీసుకోండి అని చెప్పాడు ఆయన. మీరే తీసుకొని మేమే తీసుకొచ్చామని చెప్పండి అని చెప్పాడు కంపెనీలు కూడా. అంత పెద్ద మనసుతో ఆయన ఇలా చేస్తే ఆయన మీద కూడా మీరు ఇలాంటి రాళ్ళు ఇసురుతా ఆయన గద్దె దించాలని, రాజీనామాలు చేయాలని ప్రవర్తిస్తుంటే వీళ్ళు తీరు ఎలా ఉందంటే, ఈరోజు సిద్దిరప్పలరాజు గారు చూసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి ఆయన మహేంద్ర బాల్కు రండి ఆయన మీద అన్యాయంగా కేసులు పెట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అన్యాయంగా కేసులు పెట్టడం ఏంటంటే, ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, చట్టాలు అందరూ కూడా ఒకే విధంగా పనిచేస్తాయి అనుకుంటున్నారు మీరు. కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే చట్టాలు అనేవి ఏ ప్రభుత్వం అయినా సరే నమ్మే విధంగా ప్రజలకి ప్రజాపాలన అందించే విధంగా ముందుకెళ్తాయి. ఈ రోజున ఈయన ఏంటంటే ఎక్కడ ఏది శవం దొరికినా శవ రాజకీయాలని, లేదంటే ఎక్కడ ఏమైనా ఈరోజు ఏదో ఫ్లడ్ వచ్చింది దాంట్లో దూరిపోవడం, ఏమైనా అందులోని తప్పులు జరగడం అని చెప్పడం, వచ్చే పర్యావరణం సంబంధించి ఏమైనా అలాంటి ఏమైనా ముందుగా వచ్చే వాటికి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందు చర్యలు తీసుకొని అందిస్తుంది, ప్రజాపాలన ఈరోజు అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఓర్వలేక ఈ చేసే చేష్టలన్నీ ఏంటంటే వీళ్ళు అందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు అంతే. అంటే ఇంత జరుగుతున్న రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా ఇలాంటి యువతే ముందుకొచ్చి మా ప్రభుత్వానికి ఓటేస్తారు, కాక్రోచ్లంతా కలిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యాసాగర్ గారిని ఎలా అయితే రాజీనామా చేయించారు, ఇక్కడ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మొత్తం గద్దె దించేదాకా కూడా యువత అంతా నిద్రపోరు, దానిలో కాక్రోచ్ని నేను కూడా దానిలో ఒక భాగస్వామిగా నిలుస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారన్న. అంటే అసలు యువత అంతా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉందా, కూటమి ప్రభుత్వ పక్షాన ఉందా? అదొక్కసారి ముందు మనం పక్కన పెడితే అండి, ధర్మేంద్ర గారిని అక్కడ తీసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ అనేది జరిగిందాన్ని బట్టి వాళ్ళకి కొద్దిగా యువతలో కొద్దిగా వ్యతిరేకత వచ్చి ఇలాగా జరుగుతుంది అని చెప్పేస్తే ఆయన అక్కడ వెంటనే కూటమి ప్రభుత్వం కూడా ఆయన్ని కొంచెం పక్కన పెట్టడం జరిగింది. ఈయన ఆ కూటమి ప్రభుత్వంలో అక్కడ జరిగిన దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఎక్కడ కాక్రోచ్గా మారతా అంటే ఎవరొద్దంటారండి? మీరు కాక్రోచ్గా మారండి, కానీ మీ కాక్రోచ్లే ఆల్రెడీ ఇక్కడ మీరు తెలుస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బొద్దింక కాదు, బొద్దింకన్నా పర్వాలేదు, ఇంకా దానికన్నా హీనమైన వ్యక్తి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ నాయకులు కానీ వీళ్ళ గత చేసిన ప్రభుత్వంలో పాలన ఎలా ఉందంటే అసలు అవి కూడా అసహించుకుంటాయి. బొద్దింక అని పేరు మీరు చెప్పుకోమాకండి, మీరు చెప్తుంది దయించి. బొద్దింకన్ను కూడా అవి కూడా మీ మీద జాలి పడతాయి, మా పేరు చెప్పుకొని వాడుకుంటారని చెప్పేసి. అంతకన్నా హీనమైన స్థితిలో మీరు వ్యవస్థను నిర్మూలన చేసి నిర్వికతంగా ప్రతి వ్యవస్థను దోచుకున్నారు మీరు గత ప్రభుత్వంలో. అవన్నీ కూడా ప్రజలందరూ చూశారు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చారంటే మీరు ఎంత కింద దిగజారిపోయి ఉన్నారో మీరు ఆలోచించుకోవచ్చు. మీకు పోయింది పర్సంటేజ్ అనుకుంటారు మీరు అందరూ, పోయింది పర్సంటేజ్ కాదు. మిమ్మల్ని అసలు పూర్తిగా రాజకీయాల నుంచి శాశ్వతంగా మీలాంటి వ్యక్తుల్ని అరికట్టాలని చెప్పేసి ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ప్రజలే కాదు, యావత్ యువత కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు సైతం ఈరోజు చదువు లేని వ్యక్తి కూడా ఈరోజు ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా కోరుకుంది ఒకటే, మీకు వచ్చింది ఏదో 35%, 40% లెక్కలు చెప్తారు మళ్ళీ అందరూ వచ్చి. రోజా గారు అంటారు కానీ వీళ్ళకి ఇచ్చింది ఆ పర్సంటేజ్ కాదండి ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పూర్తిగా శాశ్వత నుంచి రాజకీయాలు అనేవి వీళ్ళు పనికిరావు అనేవి ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే కడపలో దందాలు చేసుకున్నారు వీళ్ళు అంతకాలం, అవి చేసుకుని అక్కడ వచ్చే డబ్బులతో రాజకీయాల్లోకి వచ్చి నడిపించారు. వీళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ఏదో ముందుకెళ్ళారు తప్పించుకొని. ఇక నుంచి కూడా అలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఏమంటే మానుకోవాలి. అంతేగాని మీరు పోరు బాటలు పెట్టుకుంటారా, ఇంకో 100 బాటలు పెట్టుకోండి, కానీ ప్రజలు మాత్రం మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎప్పుడు రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. మీరు చూసుకోవచ్చు, ఎక్కడైనా ఏ జిల్లా అయినా తీసుకోండి, ఏ సిటీ అయినా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కోస్తా ఆంధ్రాలో ఎక్కడైనా సరే మీకు సీట్లు వచ్చే పరిస్థితి అయితే లేదు.